హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. క్యాన్సర్ అనే పేరు వినగానే చాలా మంది భయపడిపోతూ ఉంటారు. అండ్ రీసెంట్ సర్వేలో 2023లో దాదాపు 2 లక్షల కేసెస్ అనేవి నమోదయ్యాయి. ఈ కొత్త కేసులు ఎందుకు పెరుగుతున్నాయి క్యాన్సర్? ముఖ్యంగా నార్త్ ఇండియాలో మాత్రం ఈ కేసెస్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనికి కారణాలు ఏంటో తెలుసుకుందాము. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజ్ గారు. సార్తో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, జనరల్గా క్యాన్సర్ అనే పేరు వింటేనే చాలా టెన్స్ అయిపోతూ ఉంటాం. మన క్లోజ్ పర్సన్స్కి కానీ మన రిలేటివ్స్లో వచ్చినా సరే ఏంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ట్రీట్మెంటే లేదు కదా, ఫైనల్ స్టేజ్ వచ్చేస్తారేమో అని భయపడిపోతూ ఉంటాం. కానీ రీసెంట్ సర్వేస్ ప్రకారం 2023లో 2 lakh కేసెస్ పెరిగిపోతున్నాయి. కొత్త కేసెస్ వచ్చాయి కూడా. అది కూడా ఉత్తరప్రదేశే హైయెస్ట్ కేసెస్ అని నమోదయ్యాయి. నార్త్ ఇండియాలోనే క్యాన్సర్ కేసెస్ ఎందుకు పెరుగుతున్నాయి? ఎందుకు కారణాలు ఏంటంటారు? సింపుల్ ఫామ్ లో మనం క్యాన్సర్ అంటే ఏంది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకే. ఒక బిల్డింగ్ ఉంది మేడం, కొత్త బిల్డింగ్ కడుతున్నారు. ఓనర్కి ఏమవుతుంది, 2 floors పర్మిషన్ దొరుకుతుంది. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్. కానీ ఓనర్ ఏం చేస్తాడు, ఎక్కువ రెంట్ కావాలనేసి 4 floorలు కట్టేస్తాడు. ఏమవుతుంది, ఫౌండేషన్ మీద ప్రెషర్ పడుతుంది. ఫౌండేషన్ 2 floors ప్రకారం కట్టిండు, అప్రూవల్ మాత్రం 2 floors ఉంది. ఫౌండేషన్ కూడా 2 floors ప్రకారమే ఉంది. కానీ ఎన్ని ఫ్లోర్లు కట్టిండు, 4 floorలు కట్టిండు. 2 excessive floors కట్టిండు. మళ్ళీ ఇంకా గ్రీడీ అయ్యి ఇంకా ఒక ఫ్లోర్ వేసేసిండు. సో 100 గజాల భూమి ఉంటే 5 floors బిల్డింగ్ వేసేసిండు. ఇట్లా మీరు చాలా బిల్డింగ్లు చూస్తారు. ఏమవుతుంది, లాస్ట్కి బిల్డింగ్ కూలిపోతుంది, నేబర్స్కి ప్రాబ్లం అవుతుంది, అవునా కదా? సో అట్లనే ఈ ఎక్సెసివ్ ఏదైతే బిల్డింగ్ కడుతున్నారు కదా, సేమ్ మన బాడీలో కూడా ఒక ప్రాబ్లం అయిపోతుంది. ఏంది, ఎక్సెసివ్ సెల్ గ్రోత్ అయిపోతుంది, అన్కంట్రోల్డ్ సెల్ గ్రోత్ అయిపోతుంది. అది ఆర్గన్స్లో అవ్వచ్చు, బ్లడ్లో అవ్వచ్చు, బోన్లో అవ్వచ్చు, వేరే వేరే పార్ట్స్లో అవ్వచ్చు. ఎన్నో రకాల క్యాన్సర్ ఉంది. సో ఈ ఎక్సెసివ్ గ్రోత్ ఏదైతే ఉంటుందో అది ఏం చేస్తుంది అంటే మన బాడీలో ట్యూమర్ ఫామ్ చేస్తుంది. బట్ చిన్నప్పటి నుంచి మన బాడీలో సెల్స్ ఉన్నాయి, స్ట్రక్చర్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్ ఎస్ సెల్ అని చెప్పుకుంటా, చిన్నప్పటి నుంచి ఉన్నాయి. మరి మనకి చిన్నప్పుడే క్యాన్సర్స్ ఎందుకు రావట్లేదు? ఒక స్టేజ్ వచ్చాక క్యాన్సర్స్ ఎందుకు వస్తున్నాయి? ఒక స్టేజ్ వచ్చాక క్యాన్సర్స్ వస్తున్నాయి అంటే మనం చాలా కార్సినోజెన్స్కి ఎక్స్పోజ్ అవుతాం డైలీ. ఒకటే రోజు ఎక్స్పోజ్ అవుతే అవ్వదు, అది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అవుతుంది. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లల్లో కూడా ఇప్పుడు కేసులు పెరుగుతున్నాయి. సో ఈ అన్కంట్రోల్ సెల్ గ్రోత్ ఏదైతే అవుతుంది అప్పుడు ట్యూమర్ ఫామ్ అవుతుంది. సో ఎవ్రీ ట్యూమర్ ఈజ్ నాట్ క్యాన్సరస్. దాంట్లో మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ అని ఉంటాయి, అవి క్యాన్సరస్ ఉంటాయి. ఇప్పుడు ట్యూమర్ అని వాడాం కదా మనం పదం, కొన్ని నాన్ క్యాన్సరస్ ఉంటాయి, దాన్ని బినైన్ ట్యూమర్స్ అంటారు. మనకు మోల్స్ ఉంటాయి కదా, అవి కూడా ట్యూమర్లే, కానీ అవి బినైన్, అది నాన్ క్యాన్సరస్. సో ట్యూమర్స్ చిన్నపిల్లలకు కూడా అవుతాయి, పెద్దవాళ్ళకు కూడా అవుతాయి, కానీ అవి నాన్ క్యాన్సరస్ ఉంటాయి మ్యాక్సిమం. ఒక్కొక్కసారి క్యాన్సరస్ అయిపోతాయి. సో ఎందుకు అవుతున్నాయి ఈ మధ్య క్యాన్సర్ కేసులు ఎక్కువ? మీరు నార్త్ ఇండియా కాబట్టి మీరు చెప్పారు కదా, నార్త్ ఇండియాలో ఇంకా ఎక్కువ అవుతున్నాయి. ఈ మధ్య యాక్టర్లకు కూడా, చాలా యాక్టర్లకు వస్తుంది క్యాన్సర్. చాలా మంది దాన్ని ఫైట్ చేసి బయటకు పడుతున్నారు. మీరు ఇంకోటి మీకు ఫ్యాసినేటింగ్ గా చెప్పాలంటే, ఇప్పుడు స్టేజెస్ ఉంటాయి క్యాన్సర్వి. ఫస్ట్ స్టేజ్లో, సెకండ్ స్టేజ్లో ఉంటే హోమియోపతి తోటి కంప్లీట్గా తగ్గిపోతుంది క్యాన్సర్. 4th స్టేజ్లో ఉన్న వాళ్ళకు కూడా తగ్గుతుంది. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే, మనం ఏదైతే సెల్ గ్రోత్ ఉంటుంది కదా, ఏదైతే అన్కంట్రోల్డ్ సెల్ గ్రోత్ ఉంటుంది కదా, అది హోలిస్టిక్ అప్రోచ్ తోటి నార్మల్కి తీసుకొస్తాం. మొత్తం క్యాన్సర్ని రివర్స్ చేస్తాం మనం. నిజంగానే మీరు ఫ్యాసినేటింగ్ అన్నారు కదా, నిజంగా ఫ్యాసినేటింగ్ గానే ఉంది. ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ఇన్ని కీమోథెరపీ సెషన్స్, రేడియేషన్ ఇవే చేస్తుంటారు. హోమియోపతి అంటేనే చాలా మంది ఏమనుకుంటారంటే ఒక సింపుల్ పిల్స్, లిక్విడ్, మదర్ టించర్స్ అనుకుంటారు. కానీ క్యాన్సర్ని కూడా ఫైట్ చేసే కెపాసిటీ ఉందంటారా హోమియోలో? హోమియోపతిలో మనం హోలిస్టిక్ అప్రోచ్ తీసుకుంటాం కదా, దానివల్ల పేషెంట్కి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. అండ్ క్యాన్సర్ కంప్లీట్గా నా దగ్గరే, నా క్లినిక్లోనే మోర్ దెన్ 500 కేసెస్ ఉన్నాయి ఇన్ ద పాస్ట్ 13 years, కంప్లీట్గా తగ్గిన వాళ్ళు క్యాన్సర్స్. సో అందుకే హోమియోపతికి అందరు ఏమనుకుంటారు, అరే వీడు ఇది తగ్గదు, స్లోగా పనిచేస్తుంది, దీంతో ఏం తగ్గుతుంది. కానీ డయాబెటీస్ ఉండనివ్వండి, క్యాన్సర్స్ ఉండనివ్వండి, బీపీ ఉండనివ్వండి, ఎండోక్రైనల్ ప్రాబ్లమ్స్, రీనల్ ఫెయిల్యూర్స్, ఇవన్నిటికీ ఇప్పుడు జనాలు హోమియోపతికి ఎక్కువ టర్న్అవుట్ అవుతున్నారు. ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ ఉంది మేడం, ఇంగ్లీష్ మెడిసిన్లో క్యాన్సర్ ఉన్నా, రీనల్ ఫెయిలియర్ ఉన్నా వాళ్ళు డైలీ మందులు వాడుకోవాలి. డైలీ మందులు వేసుకోవడం లైఫ్ టైం అది క్యూరా కాదు, అది రిలీఫ్. అంటే ఉన్న సిమ్టమ్స్ని సిమ్టమాటిక్ రిలీఫ్ అంతే కదా.
అదే హోమియోపతి అంటే మనం 1 years వాడండి, 2 years వాడండి, 3 years వాడండి. క్యాన్సర్ ఉంటే 2 years లేదంటే 3 years స్టేజింగ్ని బట్టి. దాని తర్వాత అయితే వాళ్ళు వితౌట్ మెడిసినే ఉంటారు లైఫ్ టైం. సో మనం క్యూర్ చేస్తున్నాం పేషెంట్ని, రిలీఫ్ కూడా ఇస్తున్నాం, దాంతోపాటు క్యూర్ చేస్తున్నాం. అంటే బాడీలో ఉన్న రోగం మొత్తం బయటికి తీసేస్తున్నాం. సో అది బ్యూటీ హోమియోపతిది. నా దగ్గర 5 years బ్యాక్ ఒక పేషెంట్ ఉండే, ఓకే. బ్రెస్ట్ క్యాన్సర్ ఉండే పేషెంట్కి. సో వేరే పార్ట్స్కి స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు స్టేజింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు జనరలీ చాలా మందికి తెలియదు స్టేజింగ్ అంటే ఏందనేసి. సింపుల్ ఫామ్లో చెప్పాలంటే, ఒక్క ఆర్గన్ నుంచి క్యాన్సర్ వేరే ఆర్గన్కి స్ప్రెడ్ అయింది అనుకోండి, ఒక స్టేజ్ పెరిగిపోయింది, పక్కకు ఆర్గన్కి స్ప్రెడ్ అయిపోయింది, అన్ని బాడీ పార్ట్స్కి స్ప్రెడ్ అయిపోతుంది ఇంకా క్యాన్సర్ అంటే లాస్ట్ స్టేజ్ అది. అట్లా ఇన్ సింపుల్ టర్మ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. సో స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 డిపెండింగ్ అపాన్ దట్ వీ విల్ గివ్ స్టేజింగ్ అనమాట. ఏమైందంటే ఆ పేషెంట్కి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. అది వాళ్ళు మ్యాసెక్టమీ చేయించుకున్నారు, కానీ దాంతో ఆగలేదు. మళ్ళీ వర్టిబ్రల్ కాలమ్కి స్ప్రెడ్ అయింది, బోన్స్కి స్ప్రెడ్ అయింది, యూట్రస్కి స్ప్రెడ్ అయింది. అయితే వాళ్ళు ఏమనేసిండ్రంటే ఇంకా తగ్గదు, మ్యాక్సిమం 6 months ఉంటుంది లైఫ్ పేషెంట్ది అన్నారు. ఆ పేషెంట్ మన దగ్గర ట్రీట్మెంట్కి వచ్చారు. అండ్ వాళ్ళకి ట్రీట్మెంట్ వాడినాక ఆఫ్టర్ 3 years షీ వాస్ టోటలీ క్యాన్సర్ ఫ్రీ. ఓకే. టోటలీ క్యాన్సర్ ఫ్రీ. కీమో వాళ్ళ ఎవరైతే వాళ్ళ ఆన్కాలజిస్ట్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా షాక్ అయ్యారు, అరే ఎట్లా తగ్గిందనేసి. సో అంత బ్యూటిఫుల్, సర్ప్రైజింగ్ ఉంటుంది. అండ్ ఇంకోటి, మీరు నార్త్ ఇండియాలో ఎందుకు కేసులు పెరుగుతున్నాయి అన్నారు. ఇప్పుడు మెయిన్ ఫార్మింగ్ అయ్యేది నార్త్ ఇండియాలోనే, అండ్ అక్కడే ఎక్కువ పెస్టిసైడ్లు వాడతారు. దానివల్ల కూడా క్యాన్సర్ కేసులు అక్కడ పెరిగిపోతున్నాయి. పెస్టిసైడ్స్ తోటి పెరుగుతున్నాయి, మనం మైక్రోవేవ్స్ వాడుతున్నాం ఇంట్లో, దాంతో పెరుగుతున్నాయి. సెల్ ఫోన్స్లో రేడియేషన్స్ ఉంటాయి, దాంతో క్యాన్సర్ వచ్చే ఛాన్సులు పెరుగుతున్నాయి. అండ్ ఈ టవర్స్ ఉంటాయి కదా, దాంతో కూడా రేడియేషన్ చాలా ఎక్కువ అయిపోతుంది. మొబైల్ టవర్స్ తోటి అయితే హౌసెస్ మీదనే పెట్టుకుంటారు టవర్స్, వాళ్ళ హౌసెస్ మీదనే పెట్టుకుంటారు. ఎందుకు పర్మిషన్ ఇవ్వాలి వాళ్ళకు? దాంతో వస్తుంది. మనం వాడే టూత్ పేస్ట్లో కూడా కార్సినోజన్స్ ఉంటాయి, అందుకే మనం న్యాచురల్ టూత్ పేస్ట్లు వాడాలి. అందుకే ఏమంటారు, న్యాచురల్ సబ్స్టెన్సెస్ తోటి చేసిన టూత్ పేస్ట్లు వాడాలి. దాని బదులు మనం ఏం చేస్తాం, అన్ని కెమికల్స్ వాడతాం. మన సబ్బులు వాడతాం, దాంట్లో ఎన్ని కెమికల్స్ ఉంటాయి, అది కూడా ఒక క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్. స్మోకర్స్కి ఈజీగా క్యాన్సర్ వస్తుంది, ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటే క్యాన్సర్ వస్తుంది. మనం వేసుకునే బట్టలు కూడా ప్లాస్టికే, నైలాన్, పాలియస్టర్, రేయాన్, ఇదంతా సింథటిక్ బట్టలు కదా. సింథటిక్ బట్టలు దేనితో తయారు చేస్తారు? ప్లాస్టిక్ తోటే తయారు చేస్తారు, పెట్రోలియం ప్రోడక్ట్స్ తోటి తయారు చేస్తారు. ఏమవుతుంది? అవి కూడా క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్సే. అందుకే కాటన్ బట్టలు ఎక్కువ ప్రిఫర్ చేయండి, న్యాచురల్ బట్టలు ఎక్కువ ప్రిఫర్ చేయండి. దాని తర్వాత మనం కోమ్స్ వాడతాం కదా, ప్లాస్టిక్ కోమ్స్ వాడతాం, అది కూడా క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్. మన డైలీ లైఫ్ లో ఎంతో కొంత ప్లాస్టిక్ అనేది ఇంక్లూడ్ అయితేనే ఉంది. ఇప్పుడు చూడండి, ఫేర్ అండ్ లవ్లీ పెట్టుకుంటారు ఇంతమంది ఫేర్ అవ్వడానికి, కానీ ఇప్పుడు వరకు ఫేర్ అండ్ లవ్లీ తోటి ఎవరు ఫేర్ అవ్వలేదు. లేకపోతే మొత్తం ఇండియా ఇప్పుడు ఫేరే ఉంటుండే, మనకున్న కలరే ఉంటుంది, కానీ అది కూడా క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్ ఉండే, అది కూడా పెట్టుకుంటుండే, దానివల్ల కూడా ప్రాబ్లం అవుతుంది. సో కాస్మెటిక్స్ వాడడం చాలా, మీరు ఇప్పుడు మనం వేసుకున్నాం కదా బట్టలు, ఒకవేళ నాదైతే కాటన్ షర్ట్ ఉంది, కానీ ఎప్పుడో ఒకసారి నేను కూడా వేసుకుంటా కదా సింథటిక్ మిక్స్డ్, దాంట్లో కూడా క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ ఉన్నాయి. ఎట్లా అయిపోయిందంటే మనం అవన్నిటిని అవాయిడ్ చేయలేమన్నట్టు అయిపోయింది. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది, చాలా డీటెయిల్గా చెప్పుకోవచ్చు. సో సూపర్ఫిషియల్గా అసలు క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది, క్యాన్సర్ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, ఎందుకు వస్తుంది, హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయని చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్.